వీరభద్రుడు ఎక్కడైనా హీరో గెలిస్తే బాగుంటది. కానీ ఇక్కడ హీరో గెలిచినప్పుడు అంత బాలేదు. హీరో ఓడిపోయినప్పుడు మాత్రం బాగుంది. ఇందులో 2 స్టోరీలు ఉన్నాయి. హీరో ఓడిపోయిన స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే, హీరో గెలిచిన స్టోరీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ దెబ్బేసింది. మంచి కమర్షియల్ హిట్ అయ్యేది సినిమా ఆ ఫ్యాంటసీని యాడ్ చేయకపోయి ఉంటే. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. మీరు ట్రైలర్లో చూసిన దానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మూవీ. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుద్ది. ఇందులో కథ ఏంటంటే, తండ్రి కూతురు సిటీకి వస్తారు. వచ్చాక వాళ్ళ గోల్డ్ పోతుంది. పోలీసులు ఆ గోల్డ్ని రికవర్ చేస్తారు. ఈ కేసుని లాయర్ అయిన బేబీ కృష్ణని తీసుకొని వాళ్ళని చీట్ చేస్తుంటాడు. తర్వాత వీరభద్ర వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం బాగానే స్టార్ట్ అయింది. సూర్య క్యారెక్టర్ అయితే ఒక 35 మినిట్స్ తర్వాత వస్తుంది. అలాగే సూర్య ఇంట్రడక్షన్ ఫైట్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేని చాలా బాగా రాసుకున్నారు. అంటే ఫస్ట్ హాఫ్కి ఫస్ట్ కేసు అయిపోతుంది. ఫస్ట్ హాఫ్లోనే మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సెకండ్ కేసుని కూడా చూపిస్తారు. కానీ ఆ సెకండ్ కేసుని టోటల్గా హీరో సెంట్రిక్గా చేసేశారు. అంటే విలన్ వర్సెస్ హీరోలా కాకుండా ఓన్లీ హీరోనే డామినేట్ చేస్తాడు. అందువల్ల అంత కిక్ రాలేదు సెకండ్ హాఫ్. అంటే ఫ్యాన్ స్టఫ్ ఉండాలని బాగా కలిగినట్టున్నారు స్క్రిప్ట్ని. అందుకే సెకండ్ హాఫ్ దెబ్బేసింది. ఎప్పుడైనా విలన్ స్ట్రాంగ్గా ఉంటే హీరోయిజం అనేది ఎలివేట్ అవుతుంది. కానీ విలన్ డమ్మీ అయితే హీరోయిజం అనేది వర్కౌట్ అవ్వదు. ఈ మూవీలో కూడా అదే అయింది. క్లైమాక్స్ బాగానే ఉంది, కానీ అది కొన్ని మూవీస్ నుంచి లేపేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఆ మూవీస్ రాకపోయి ఉంటే ఈ మూవీ క్లైమాక్స్ వర్కౌట్ అయ్యేదేమో. ఇంకా సూర్య గారు ఎప్పట్లో అదరగొట్టేశారు. అలాగే క్లైమాక్స్లో కూడా తన యాక్టింగ్ బాగుంది. కానీ తన ఎంట్రీ మాత్రం చాలా లేట్ ఉంటుంది. త్రిష ఉన్నంతలో బాగానే చేసింది. విలన్గా ఆర్జే బాలాజీ చాలా బాగా చేశారు. సూర్య గారి కంటే తనకే ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది ఈ మూవీలో. సాయి అభ్యంకర్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు. తెలుగులో అయితే అసలు ఆ లిరిక్స్ కూడా అర్థం కావు. బీజిఎం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఒక రెగ్యులర్ స్టోరీకి ఫ్యాంటసీని యాడ్ చేసి బాగానే రాసుకున్నారు స్టోరీని. కానీ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేయడం వల్ల వార్ వన్ సైడ్ అయిపోయి సెకండ్ హాఫ్ అంత కిక్ ఇవ్వలేదు. పైగా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేని ఫ్యాన్స్ కోసమే అన్నట్టు రాసుకున్నారు. అసలు ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ని యాడ్ చేయకుండా నార్మల్గా గ్రిప్పింగ్గా కూడా చెప్పొచ్చు ఈ స్టోరీని. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, నచ్చే ఛాన్స్ ఉంది.